పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని. స్తోత్రం తస్య ప్రవక్ష్యామి పాపరాశిం వినాశకం సుపుత్ర శతనామాఖ్యం నరాణాం గతిదాయకం తస్య దేవస్య కృష్ణస్య శతనామాఖ్యముత్తమం సంప్రత్యేవ ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సుతోత్తమ విష్ణోర్నామ శతస్యాపి ఋషిం ఛందో వదామ్యహం దేవంచైవ మహాభాగ సర్వపాపవిశోధనం విష్ణోర్నామ శతస్యాపి ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః విష్ణుస్తు దేవతా ప్రోక్తః ఛందోనుష్టు తథైవ చ సర్వకామిక సంసిద్ధ్యై మోక్షే చ వినియోగకః నమామ్యహం హృషీకేశం కేశవం మధుసూదనం సోదనం సర్వదైత్యానాం నారాయణమనామయం జయంతం విజయం కృష్ణం అనంతం వామనం తతః విష్ణుం విశ్వేశ్వరం పుణ్యం విశ్వాధారం సురార్చితం అనఘంత్వఘహంతారం నరసింహం శ్రియఃప్రియం శ్రీపతిం శ్రీధరం శ్రీదం శ్రీనివాసం మహోదయం శ్రీరామం మాధవం మోక్షం క్షమారూపం జనార్దనం సర్వజ్ఞం సర్వవేత్తారం సర్వదం సర్వనాయకం హరిం మురారిం గోవిందం పద్మనాభం ప్రజాపతిం ఆనందం జ్ఞానసంపన్నం జ్ఞానదం జ్ఞాననాయకం అచ్యుతం సబలం చంద్రం చక్రపాణిం పరావరం యుగాధారం జగద్యోనిం బ్రహ్మరూపం మహేశ్వరం ముకుందం తం సువైకుంఠమేకరూపం జగత్పతిం వాసుదేవం మహాత్మానం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియం గోప్రియం గోహితం యజ్ఞం యజ్ఞాంగం యజ్ఞవర్ధనం యజ్ఞస్యాపి శుభోక్తారం వేదవేద అంగపారగం వేదజ్ఞం వేదరూపం తం విద్యావాసం సురేశ్వరం అవ్యక్తం తం మహాహంసం శంఖపాణిం పురాతనం పురుషం పుష్కరాక్షంతు వరాహం ధరణీధరం ప్రద్యుమ్నం కామపాలంచ వ్యాసం వ్యాళమహేశ్వరం సర్వసౌఖ్యం మహాసౌఖ్యం మోక్షంచ పరమేశ్వరం యోగరూపం మహాజ్ఞానం యోగినాం గతిదం ప్రియం మురారిం సర్వలోకపాలం తం పద్మహస్తం గదాధరం గుహావాసం సర్వవాసం పుణ్యవాసం మహాభుజం నమామి నిశ్చలం నిత్యం మనోవాక్కాయ కర్మభిః నామ్నాం శతేనాపి సుపుణ్యకర్త యస్తౌతి కృష్ణం మనసా స్థిరేణ సయాతి లోకం మధుసూదనస్య విహాయ లోకానిహ పుణ్యపూతః నామ్నాం శతం మహాపుణ్యం సర్వపాతకశోధనం జపేదనన్యమనసా ధ్యాయేధ్యానసమన్వితం నిత్యమేవ నరః పుణ్యైః గంగాస్నానఫలం లభేత్ తస్మాత్ సుస్థిరో భూత్వా సమాహితమనా జపేత్ త్రికాలంచ జపేన్మర్త్యో నియతో నియమే స్థితః అస్య మేధఫలం తస్య జాయతే నాత్ర సంశయః ఏకాదశ్యాముపోష్యైవ పురతో మాధవస్య యః జాగరే ప్రజపేన్మర్త్యః తస్య పుణ్యం వదామ్యహం పుండరీకస్య యజ్ఞస్య ఫలమాప్నోతి మానవః తులసీ సన్నిధౌ స్థిత్వా మనసా యోజపేన్నరః రాజసూయఫలం భుంక్తే వర్షేణాపి చ మానవః శాలగ్రామశిలా యత్ర యత్ర ద్వారవతీ శిలా ఉభయోః సన్నిధౌ జాప్యం కర్తవ్యం సుఖమిచ్చత బహుసౌఖ్యం ప్రభుక్త్వైవ కులానాం శతమేవ చ ఏకేన వాధికం మర్త్య ఆత్మనా సహతారయేత్ కార్తికే స్నానకర్తా యః పూజయేన్ మధుసూదనం యః పఠేత్ ప్రయతః స్తోత్రం ప్రయాతి పరమాంగతిం మాఘస్నాయీ హరిం పూజ్య భక్త్యా చ మధుసూదనం ధ్యాయేచ్చైవ హృషీకేశం జపేద్వాథ శృణోతి వా సురాపానాదికం పాపం విహాయ పరమం పదం వినా విఘ్నం నరఃపుత్ర సంప్రయాతి జనార్దనం శ్రాద్ధకాలే హి యో మృత్యో విప్రాణాం భుంజాతాం పురః యోజపేచ్చ శతన్నామ్నాం స్తోత్రం పాతకనాశనం పితరస్తుష్టిమాయాంతి తృప్తా యాంతి పరాంగతిం
బ్రాహ్మణో వేద విద్వాన్ స్యాత్ క్షత్రియో విందతే మహీం ధనవృద్ధిం ప్రభుంజీత వైశ్యో జపతి యస్ సదా శూద్రసుఖం ప్రభుంక్తేథ బ్రాహ్మణత్వంచ గచ్చతి ప్రాప్య జన్మాంతరం వత్స వేద విద్యాం ప్రవిందతి సుఖదం మోక్షదం స్తోత్రం జత్తవ్యంచన సంశయ కేశవస్య ప్రసాదేన సర్వసిద్ధో భవేన్నరః. గోవింద. ఇందులో స్తోత్రాన్ని ఖాయం చేసుకోండి ఎప్పుడు కూడా. తెలుగులో కూడా పురాణాలని లిపిలో రాశారు, కానీ నాగర లిపిలో రాసినటువంటి పుస్తకంలోకి దానికి కొన్ని పాఠాంతరాలు ఉంటాయి. ఉదాహరణకి ఇందులో శంఖపాణ్యం అని ఉంటుంది 17వ శ్లోకంలో, అందులోనేమో శారంగపాణి అని ఉంటుంది, కానీ ఇదే ఖాయం. అంత పూర్వం పాఠాంతరంలో అన్నీ పరిశీలించగా శంఖపాణి కరెక్ట్. అలాగే ఒకటి అర కొన్ని చోట్ల మార్పులు ఉంటాయి కనుక ఈ సంస్కృత లిపిలో నాగర లిపిలో రాసినటువంటి వాటిని మనం స్వీకరించాలి. అందుకే మీ అందరి కోసం ఇవాళ మళ్ళీ ఇంకోసారి చెప్పానమాట. ఎప్పుడు పాఠాంతరాల్లో ఏది ఎక్కువ ప్రభావం ఉంటే దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు శారంగపాణి అన్న ఆయన చేతిలో కోదండం శారంగమే, కానీ శంఖపాణి అంటేనే శంఖం యొక్క ధ్వని ద్వారా ఆ పాపం తొలగాలి కనుక అక్కడ అదే కరెక్ట్ అనమాట. అందుకని ఇదే నిత్యపారాయణకి మీకు అందజేస్తారు వారు. అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రములో వరసగా విష్ణువు యొక్క 100 నామాలు ఉన్నాయి. దీనికి బ్రహ్మదేవుడు ఋషి. ఎప్పుడైనా స్తోత్రానికి ఒక ఋషి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు సహస్రనామం చదువుతున్నారు, దానికి ఎవరన్నమాట వేదవ్యాసో ఋషి అని ఉంటుంది. అదే లలితా సహస్రనామానికైతే వసిన్యాది వాగ్దేవతా ఋషయ. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని పిలువబడే 8 మంది వాగ్దేవతలు ఋషులు. దీనికి బ్రహ్మదేవుడు ఋషి. అంటే ఈ నామములు స్వయముగా విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మ రాశాడు. దీనికి దేవత విష్ణువే. ఛందస్సు అనుష్టుప్పు. అనుష్టుప్పు అంటే 4 పాదములు కలిగిన ఒక శ్లోకం. ఒక్కొక్క పాదంలో